ఇంతకుముందు మనం భోజనం తినాల్సిన వరుస క్రమం గురించి మాట్లాడుకున్నాం. మొదట పీచు పదార్థము, తర్వాత ప్రోటీన్, చివరగా కార్బోహైడ్రేట్స్. కానీ హార్వర్డ్ డాక్టర్స్ ఇదే సూత్రాన్ని నిర్ధారించడంతో పాటు ఖచ్చితంగా ఎంత నిష్పత్తి తినాలో కూడా వెల్లడించారు. ఇవాళ దాని గురించి మనం తెలుసుకుందాం. హార్వర్డ్ సూచించే ఆరోగ్యకరమైన ఆహార పళ్యం ఇలా ఉంటుంది. 50% కూరగాయలు మరియు పండ్లు. వీటిలో పీచు పదార్థము, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. లేదా సుమారు 2 కప్పులు వండిన కూరగాయలు, ఒక 1.5 కప్ పండ్లు. 25% ధాన్యాలు, అవి బ్రౌన్ రైస్ కావచ్చు, జొన్నలు లేదా 1 to 2 చపాతీలు. వీటితో శక్తి అందడంతో పాటు రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది. ఒక 25% ఆరోగ్యకరమైన ప్రోటీన్, మీ అరిచేతి పరిణామంతో సమానం. ఉదాహరణకు పప్పు, చేపలు, పన్నీరు లేదా 2 గుడ్లు. అలాగే 1 టీ స్పూన్ ఆరోగ్యకరమైన నూనె, అంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఆవు నూనె కానీ, మన వేరుశెనగ నూనె కానీ, లేదా నెయ్యి. భోజనంతో ఒక చిన్న గ్లాసు వామ్ వాటర్ తాగడం మర్చిపోకండి. ఈ సమతుల భోజనం రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది, జీర్ణకోశ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘకాలంలో వివిధ జీవక్రియ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. హార్వర్డ్ దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించింది. మన భారతీయ థాలీ కూడా ఇలాంటి సమతుల భోజనమే. ఇది నిజమైన ఆరోగ్యం కోసం బలమైన ఆధారం అన్నమాట.